నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల్ పరిధిలో గల పైడిగుమ్మల్ గ్రామలోని ఈస్టర్ గుట్ట నుండి మర్పల్లికి వెళ్లే కంకర రోడ్డును శతాబ్దాల కాలం నుండి ఉన్న రోడ్డును నాగిరెడ్డిపల్లి గ్రామస్తుడైన దాసరి సాయిల్ అనే వ్యక్తి చట్ట విరుద్ధంగా ప్రభుత్వ రోడ్డును కబ్జా చేశారని ధర్నా చేశారు. వివరాల్లోకి వెళితే పైడిగుమ్మల్ నుండి మర్పల్లికి వెళ్లే ప్రభుత్వం వేసిన కంకర రోడ్డును రూపులేఖలు లేకుండా జెసిబితో త్రవ్వించి అట్టి కంకర రోడ్డును తన పొలములో కలుపుకొన్నాడని, దీని విషయమై 6 నెలల అవుతున్న ఈ రోజు అనగా మంగళవారం నాడు కోహిర్ తహసీల్దార్ కార్యాలయను ముట్టడి చేయడం జరిగింది. తద్వారా తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ వచ్చి కబ్జాకు గురైన రోడ్డు వద్ద పంచనామా జరిపించి మొదట్లో రోడ్డు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండేలా చేయాలని కబ్జాదారుడికి హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో పైడిగుమ్మల్ గ్రామస్తులు, టీజీఎఫ్, సంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి చెల్మెడ అనిల్ కుమార్, తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం కోహిర్ మండల్ అధ్యక్షుడు చీమల ప్రశాంత్ కుమార్, టీజీఎఫ్ పైడిగుమ్మల్ ఉపాధ్యక్షుడు కాడి కరుణాకర్, కుత్తూరు బాలరాజ్, చీమల నవీన్, బుచ్చనెల్లి ప్రవీణ్, కాస్తిపురం అశోక్, కాడి వినయ్ కుమార్, పైడిగుమ్మల్ గ్రామ పెద్దలు ఎర్రోని దావీద్, జ్ఞానారత్నం, బుర్కే శ్రీను, నర్సింగ్రావ్, రమేష్, ఓ నవీన్, చెంగోలి రమేష్, మం అశోక్, కె నర్సయ్య, సి నర్సయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నె మల్లేశం. రాకపోకలకు అక్కడ ఉన్న రైతులు పొలాలకు పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది అక్కడ ఉన్న ఏరియా వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఆఫీస్లో కూర్చొని చల్లగా ఏసి కింద కూర్చొని అధికారులకు ఉన్న సమస్యను క్లియర్ చేయమని ఎన్నిసార్లు వేడుకున్నా కనీసం దాన్ని పట్టించుకొని నాదుడే కరువైపోయాడు. ఓకే.